Hey guys, welcome back to my channel. Hope you all guys are doing well. So నేను ఆల్రెడీ మీకు గ్రేప్స్ వీడియోలో చెప్పాను కదా, డాడీ మమ్మీకి ప్లాంట్స్ మొక్కలు పెంచడం అంటే ఎంత ఇష్టం అని. సో ఇవాళ మమ్మీ అడిగింది, మన ఇంట్లో ఫ్రూట్స్ మొక్కలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఫ్లవర్స్ అనేవి ఎక్కువ లేవని చెప్పింది మమ్మీ. సో డాడీ, మమ్మీ మన ఇంట్లో పూల మొక్కలు ఎక్కువ లేవని చెప్పింది కదా, ఇవాళ మనం గార్డెన్కి వెళ్ళొద్దాం. అలా గార్డెన్కి ఎలా ఏ మొక్కలు తీసుకురామని చెప్పిందా డాడీ మమ్మీ? సరే వెళ్దాం మరి. ఎవరెవరు వెళ్తున్నావు? మమ్మీ, నువ్వు, నేను. ఓకే, సో yes guys, let's go. సో yes guys, we are into the garden. డాడీ, ఇప్పుడు మనం ఫ్లవర్ మొక్కలుగా తీసుకోవడానికి వచ్చింది. అవునండి. ఏమేం కొందాం? ఫ్లవర్స్ ఎన్ని కొందాం? చూద్దాం, మా గులాబీలు ప్లస్ ఇంకేదన్నా మనకు నచ్చితే తీసుకుందాం. డాడీ, ఇదన్నీ ఏంటి డాడీ? ఇవన్నీ క్రోటన్స్ నానా. ఏంటండి? క్రోటన్స్. క్రాటన్సా? ఓకే ఓకే. ఈ క్రిస్మస్ ట్రీ అంటారు. ఓకే, చూసుకుంటే మనకి ఏం కావాలో ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నాయి కదా, లేనివి చూసుకొని తీసుకున్నాం. సో క్రోటన్స్ కూడా నచ్చితే కొన్ని తీసుకొని వెళ్దాం డాడీ. కొన్ని అంటే ఒక 2-3, ఓకేనా? సో ఇదంతా మనకి క్రోటన్స్ ఉండే సెక్షన్ అన్నమాట. చాలా బాగుంటాయి డాడీ. క్రోటన్స్ అంటే మన ఇంట్లో డెకరేషన్ గా వాడుకునేవి కదా. అవునా? ఇవి అంటే నీడను తిరిగేది, అందుకనే దీనికి సన్ రైజ్, దీనికి యాంటీ సన్ రైజ్ నెట్ పెట్టే పైన నీడదా పిలుస్తారు. ఆక్సిజన్ మొక్కలమ్మా ఇవా డాడీ? ప్లాంట్స్ అమ్మా, చూడు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి డాడీ, నిజంగా బాగున్నాయి. డిఫరెంట్ గా ఉన్నాయి నాన్న. ఇవి కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ ఏనా డాడీ? అవునమ్మా. ఓకే డాడీ, క్రోటన్స్ చాలా బాగున్నాయి కదా డాడీ? ఇదే ఆక్సిజన్, ఇందాక చూసాం కదా, అదే ఇట్లా ఆక్సిజన్ చెట్లు అన్నమాట మొక్కలు. ఓకే, ఇవి కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నమాట. పెట్టుకుంటారు, మా చక్కగా ఉంటాయి. యా, ఆఫీస్ టేబుల్ మీద మనము డెకరేషన్ గా వాడతాం అవి, ఇవే కదా డాడీ? డాడీ చూడు, వైట్ ఇవను ప్లస్ రెడ్ బాగున్నాయి నాన్న. ఈ రెండు తీసుకున్నావా? డాడీ ఇవన్ను, ఇంకోటి ఏంటి డాడీ? ఇవేనా? ఇవి కూడా ఆక్సిజన్ చెట్లు, ఇవి కూడా. ఓకే, సో డాడీ ఇందాక చూపించిన పింక్ వన్ ఇవి తీసుకుందాం అనుకుంటున్నారు. సో యా, ఇది కూడా డెకరేషన్ ఐటమ్స్ లో చాలా బాగుంటాయి డాడీ. తీసుకుందాం డాడీ రెండు అయితే. ఓకే నాన్న, చూద్దాంరా. ఇంకా తీసుకున్నాం తల్లి. రా వెళ్ళి. డాడీ ఆల్రెడీ 2 సెలెక్ట్ చేసావు కదా డాడీ? ఇంకా 2 తీసుకొని వెళ్దాము. సో డాడీకి ఇవి కూడా నచ్చినాయంట, బట్ ఆల్రెడీ 2 సెలెక్ట్ చేసాం కాబట్టి ఆ 2 ఆక్సిజన్ ప్లాంట్స్ తీసుకెళ్ళిపోదాం డాడీ. అవును డాడీ, చాలా బాగుంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అనమాట, డెకరేషన్కి బాగా యూజ్ అవుతుంది. సో జస్ట్ టేక్ ఏ ఓవర్ వ్యూ. ఓకే, చూడు తల్లి, అక్కడ ఫ్లవర్స్ బాగున్నాయి. ఫ్లవర్స్ అనే మొక్కలు చాలా బాగున్నాయి. సరే అక్కడికి వెళ్దాం పద్దాడి మరి. చూద్దారా తల్లి, ఒకసారి అక్కడ చూద్దారా. సో డాడీ అక్కడైతే కొన్ని ఫ్లాష్ బాగున్నాయని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళి చూద్దాము, బాగున్నాయంట. పద్దాడి, ఇవి కూడా క్రోటన్స్ లాగే ఉన్నాయి కదా డాడీ? క్రోటన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి తల్లి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ మొక్కలు. ఒకసారి ప్లాంట్స్ చూద్దాం. డాడీ చెప్పు డాడీ. ఇక్కడ నుంచి చూడు, చాలా బాగున్నాయి. ఏ నచ్చినా తీసుకుని వెళ్దాం. ఏ క్రాటన్స్ కూడా అక్కడ ఆల్రెడీ 2 సెలెక్ట్ చేసాం కదా డాడీ? సెలెక్ట్ చేసాంలే, వీటిలో ఏమైనా నచ్చితే తీసుకుని వెళ్దాం. చూడమ్మా, చూద్దాం డాడీ. నానా, ఇవి ఇన్సులిన్ ప్లాంట్ నానా. ఇవి ఉదయం పూట కాకు, సాయంకాలం పూట కాకు తీసుకుంటే తింటే చాలా మంచిదమ్మా. అవి డయాబెటీస్ మంచిది.
డయాబెటిక్స్ ఉంటారు కదా ఆ. వాళ్ళకి ఉపయోగం ఔషధం లాగా ఉంటుంది. ఓకే ఓకే. సో అక్కడ చూస్తున్నారు కదా ఆ ప్లాంట్, మనకి అది డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిదంట. ఇట్స్ లైక్ మెడిసిన్ అనమాట కదా డాడీ. అవును తల్లి. సో దీంట్లో చిన్నగా పెంచుతారు, ఆహాహా. తర్వాత గ్రోత్ రాగానే వేరే దాంట్లో మారుస్తారు. ఓకే, ఇవి చూసారు ఎంత బాగున్నాయో మనకి చూడడానికి కూడా. జస్ట్ వాచ్ ద వ్యూ అంటే ఇక్కడ గార్డెన్లో వ్యూ చాలా బాగుంటుంది. డాడీ గార్డెన్ చాలా పెద్దది అనుకుంటా కదా. చాలా పెద్దది నాన్న. బాపట్ల గార్డెన్ లో ఇదే ఫస్ట్ పెద్దది, చాలా పెద్దది. ఓకే. స్టార్టింగ్ కూడా ఇదే గార్డెన్. సో ఈ గార్డెన్ అయితే మీకు చూపిస్తే అర్థమవుతుంది కదా, చాలా పెద్దది. సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చింది ఫ్లవర్స్ కొనడానికి. శివలింగాల చెట్టమ్మా. ఓకే శివలింగాల చెట్టు అమ్మా. ఓకే, శివలింగం పువ్వు అంటారు, ఇదేనా డాడీ? శివలింగం పువ్వు, శివలింగం పువ్వు అమ్మా ఇది. ఓకే డాడీ. లోటస్ ఫ్లవర్స్ అమ్మా. ఇవి కావాలంటే మనకి అమ్ముతారు, తీసుకుని వెళ్ళి మనం కూడా ఇలాగా తయారు చేసుకొని పెంచుకోవచ్చు అట్లా. ఓకే. డాడీ ఇక్కడ ఫ్లవర్స్ బాగున్నట్టున్నాయి ఇందాక చూసిన దగ్గర కన్నా. అక్కడ కూడా బాగున్నాయి నాన్న. ఇక్కడ ఇంకా బాగున్నాయి డాడీ. గులాబీ ఫ్లవర్స్ నాన్న, ఇవి ఓన్లీ గులాబీ ఫ్లవర్స్. అక్కడైతే అన్నీ ఉన్నాయి. ఇక్కడ బాగున్నాయి డాడీ. ఇక్కడ ఇటు తీసుకొని వెళ్తే పోయిద్ది అనుకుంటా. ఏం కలర్స్ తీసుకొని వెళ్దాం? నచ్చి నువ్వు కోరిని తీసుకున్నావు, ఏదో తీసుకుని వెళ్దాం చెప్పు, అవి తీసుకుని వెళ్దాం. పింక్ ఒకటి, వైట్ ఒకటి తీసుకున్నాం. ఓకే అలాగే. సో మనం ఇవాళ పింక్ అండ్ వైట్ రోజ్ ప్లాంట్స్ తీసుకోవడానికి వచ్చాము. వైట్ అక్కడ ఉంది డాడీ. సో అక్కడ ఉంది వైట్, అది చూద్దాం మళ్ళీ. ఓకే ఓకే డాడీ. ఈ పూజకి బాగుంటాయి నాన్న. దేవుడికి మనం పూజ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు మనం పూజ చేసుకోవచ్చు. బాగా కాస్తాయి. తీసుకుని వెళ్దాం ఇది ఒకటి. నీ ఇష్టం డాడీ. ఇవి చాలా బాగున్నాయి అనమాట. సో ఇవైతే మనకి డైలీ పూజ చేసుకోవడానికి చాలా బాగుంటాయి పూలు. క్రోటన్స్ కూడా చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి చూడు. ఎక్కడ డాడీ? ఓకే ఓకే. సో సేమ్ ఇప్పుడు చూపించాను కదా, సో ఆ రూమ్ అనమాట. వైట్ ఫ్లవర్స్. ఇదంతా ఫ్రూట్స్ సెక్షన్ అమ్మా. ఇది ఫ్రూట్ సెక్షన్ డాడీ. ఫ్రూట్స్ మొక్కలు అన్నీ ఉండేది ఇక్కడ. ఓకే ఓకే. ఇవన్నీ చామంతి మొక్కలు అంట కింద. డాడీ ఇందాక చూపించావు కింద పెంచుతున్నవి. ఓకే, వాటిలో చిన్నగా పెంచి ఇందులో పెద్దగా పెంచుతారా? ఓకే.